Good afternoon all of you. Welcome to Anjan TV1 News. గాజువాక కేబీఆర్ వాటర్ ప్లాంట్ దగ్గర కార్మికుల నిరసన వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నందు గాజువాక కేబీఆర్ వాటర్ ప్లాంట్ దగ్గర కార్మికులు తమ జీతాలు పెంచాలని ఆవేదన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి కేబీఆర్ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జీఎంసీ వాటర్ సప్లై కార్మికులు మేము మా యొక్క పెరిగిన జీతాలు ఇవన్నీ కూడా ఏవి అమలు జరగలేదని మేము ఈ రోజుని స్ట్రైక్ దిగాం. కానీ మాకు కౌన్సిల్ ఆమోదంలోని సెమీ స్కిల్డ్ కౌన్సిల్ ఆమోదించి అది యొక్క బిల్లు పెట్టడం కూడా జరిగింది. కొంతమంది అధికారులు మా మీద మరి కక్షో తెలియదు ఏంటో తెలియదు, వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వలన మాకు సెమీ స్కిల్డ్ కూడా మా జీతాలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత కూడా మేము మొన్న స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. ఇచ్చిన రోజునే వాళ్ళు ఏం చేశారంటే 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తాము, మీరు స్ట్రైక్ చేయొద్దంటే మేము రాత్రి 12 గంటల స్ట్రైక్ అనగానే మేము విత్డ్రా చేసుకున్నాం. ఆ 15 రోజులు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఏ అధికారి కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోవటం వల్ల మేము ఈ రోజుని స్ట్రైక్లో దిగాము. అందుకోసం మాకు ఈ యొక్క అధికారులు స్థానిక లీడర్లు వీళ్ళందరూ కలిసి మన మేయర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఈ పెరిగిన జీతాలు కౌన్సిల్ ఆమోదంలో పొందిన జీతాలు మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది చెయ్యని ఎడల నిరవధిక సమ్మెకు కూడా మేము వెనకాడమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మేము మాకు ఇచ్చేది 13,000 జీతం ఉంది. ఆ జీతానికి ఈ సిటీలోనే మేము ఎలా బ్రతుకుతాం అన్నది కూడా ఈ అధికారులు ప్రభుత్వాలు కూడా ఆలోచించట్లేదు. దానికి తోడు ఏంటంటే ఈ సిటీలోనేమో 12,000 జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టింది. సిటీలో 12,000, పల్లెటూరులోనేమో 10,000 ఉంటే వాటికి అమ్మఒడి ఇలాంటి గవర్నమెంట్ పథకాలు ఏవి కూడా అమలు జరగవని చెప్పేసి ఆయన పెట్టేసి మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారికి కూడా మేము మెమోరాండాలు ఇచ్చాం. మినిస్టర్ గారికి కూడా విజయవాడ వెళ్ళి 2 సార్లు మెమోరాండం ఇచ్చాం. ఒకసారి చర్చిల్లో కూడా మేము అడిగితే మేము సీఎం గారితో మాట్లాడిన తర్వాత మీకు ఏదో చేస్తానన్నారు. అది కూడా విజయవాడలోనే లోకేష్ గారిని కూడా కొంతమంది ప్రశ్నించారు ఈ అమ్మఒడి ఇట్ల కోసం. అమ్మ నేనేం చేసింది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిందే నేను ఇచ్చాను, మీ యొక్క పునరాలోచన చేసి సీఎం గారితో మాట్లాడి పునరాలోచన చేసి మేము చేస్తానన్నారు. అది కూడా మాకు వెంటనే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మొత్తం సిటీ మొత్తం అయితే 12,000 మంది, 1,200 మంది ఈ యొక్క పెరిగిన జీతాలు మాకు అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది కనుక ఆ 950 మందిని ఆ అన్యాయాన్ని మేము 3 సంవత్సరాలు పోరాడి ఏదో విధంగా కౌన్సిల్లో ఆమోదం చేయించుకున్నాం. ఆ చేయించుకున్నది కూడా కొంతమంది అధికారులు మాకు అబ్జెక్షన్ పెట్టి ఇది ప్రభుత్వానికి వెళ్ళవలసింది కౌన్సిల్ ఆమోదంతో చేయకూడదని చెప్పేసి కొంతమంది అధికారులు ఈ అబ్జెక్షన్ పెట్టడం వలన మా జీతాలు ఆగిపోయినాయి. కలెక్టర్ గారు కూడా తంబేశారు. ఒక అధికారి అబ్జెక్షన్ పెట్టడం వలన జీతాలు ఆగిపోయినాయి కనుక మాకు సెమీ స్కిల్డ్ కూడా మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. గాజువాక వాట్సాప్ ఇంజనీర్ కార్మికులుగా మేము పనిచేస్తున్నాం గత 25 సంవత్సరాలుగా. మేము 2023లో స్ట్రైక్ చేసినప్పుడు కూడా స్ట్రైక్లో పాల్గొని మన 11 రోజులు మేము స్ట్రైక్ చేసినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఆ న్యాయానికి మాకు ఇప్పటికైనా సరే న్యాయం చేస్తారని మా కౌన్సిల్లో మన 2024లో 11 నెల 5వ తేదీ కౌన్సిల్లో మాకు తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ యొక్క తీర్మానం మటుకు అంతవరకు ఆగిపోయింది. ఇప్పటికీ సుమారు 8 నెలలు అవుతుంది. ప్రతి నెల
పెరుగుతుంది శాలరీ అన్నారు. అలా 8 నెలలు అయింది సుమారుగా. మా వాట్సాప్ ఇంజనీర్ కార్మికులు వేట్ తప్పు చేస్తాం. కౌన్సిల్లో తీర్మానం అయినా సరే మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ₹1 కూడా మాకు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అని చెప్పి మా అధికారులు నిలదీయడం వల్ల మాకు ఏదో తప్పులు ఏదో సంథింగ్ ఏదో చెప్పడం వల్ల మేము అందరం చాలా ఇప్పటి వరకు ఆవేశంతో ఉన్నా కూడా మేము కట్టలు ఇచ్చేసుకుని ఉన్నాం. అయినా సరే ఇప్పటికీ కార్మికులందరూ విశాఖ జిల్లా నుంచి కార్మికులందరూ కూడా మేము ఏకదేకంగా ఈరోజు సమ్మెలోకి రాత్రి 12 గంటలకి మన ఆనందరావు గారి పిలుపు మేరకు సత్యం గారి పిలుపు మేరకు మేము నిన్న నైట్ 12 గంటల నుంచి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. విశాఖపట్నం మొత్తం వాటర్ సప్లై అనేది బంద్ చేయడం జరిగింది. ఎవరికి కూడా విశాఖపట్నం అనేది వాటర్ లేకుండా ఉండడం వల్ల ఈ రోజు అధికారులు కూడా మమ్మల్ని పిలిచి చర్చించడం జరిగింది. సగం మంది కొంత వాటర్ ఇవ్వండి, కొంతమంది మాకు వాటర్ ఇవ్వండి అని స్ట్రైక్లో ఉండండి అన్నారు. అయినా సరే మేము అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల ఏమీ లేదు. మేము స్ట్రైక్ మటుకు అక్కడి నుంచి మాకు ఎటువంటి మాకు స్పందన వస్తున్నా మేము స్ట్రైక్ ఇస్తాం. లేదంటే మటుకు మేము టెంట్ వేసి నిరోధక సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.